హాయ్ అండి. పంజరంలో చిలక. ఆదిత్య అలా బయటకి వస్తూ ఉంటే ఆదిత్య చెప్పిన మాటలు విని సాక్షి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. దాన్ని కూడా ఆదిత్య పట్టించుకోకుండా అతడి కార్ని స్టార్ట్ చేసి అతడు నేరుగా తన విల్లాకి అతడి కార్ని పోనిస్తాడు. అతడి కార్ నేరుగా అతడి విల్లా ముందు ఆగుతుంది. ఇంద్రభవనం లాంటి ఇల్లు అతనిది. అతడు అక్కడున్న విల్లా ముందు అతడి కార్ని పార్క్ చేసి కార్ నుంచి కిందకి దిగి విజిల్ వేసుకుంటూ నేరుగా ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాడు ఆదిత్య. ఆదిత్య అలా వెళ్తూ ఉంటే ఆదిత్య వాళ్ళ నానమ్మ ఆదిత్యని చూసి మొహాన్ని చిరాకుగా పెట్టుకుని, రాత్రంతా అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రాత్రంతా నువ్వు ఎందుకు ఇంటికి మాత్రం రావట్లేదు? అసలు ఈ మధ్య నువ్వు నీ బాధ్యతలని సరిగ్గా నిర్వహించడం లేదు. నీకోసం ఒక వయసైపోయిన బామ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని నీకు కనీసం ఇంగితమైన నీకు ఉందా అని ఆ బామ్మగారు ఆదిత్యని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటే ఆదిత్య మాత్రం ఆమెను ఎంత మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి నేరుగా అతడి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అలాగే అతడికి ఎందుకో చిరాకుగా ఉండడంతో నేరుగా అతడు వాష్రూమ్ లోపలికి వెళ్ళి షవర్ని ఆన్ చేస్తాడు. అతడి తల మీద వేడి నీళ్లు పడుతూ ఉంటే అతడి కళ్ళని ఒక్కసారి మూసుకోగానే అతడి ముందు ఒక అమాయకమైన ఒక మొహం కనబడుతుంది. అదే మన సాక్షి. ఆమె అమాయకమైన మొహం, ఇంకా ఆమె కళ్ళ నుంచి కారుతూ ఉన్న కన్నీళ్ళు. అతడు తన మనసులోనే, నేను రోజుకొక అమ్మాయితో తిరిగే నాకు ఈ అమ్మాయి ఎందుకు నాకు ఇంతలా గుర్తుకు వస్తూ ఉంది? అసలు ఈ అమ్మాయి ఎందుకు నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తూ ఉంది అని అతడు ఆలోచిస్తూ, అలాగే అతడు షవర్ని త్వరగా ఫినిష్ చేసుకుని బయటకి వచ్చి అతడు త్వరగానే రెడీ అయ్యి అతడు ఆఫీస్కి వెళ్ళాలి అని అతడు బయలుదేరి బయటకి వస్తాడు. అతడు అలా రావడమే అప్పుడు వాళ్ళ నాన్నమ్మ ఆదిత్య కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. ఆదిత్య అలా బయటకి రాగానే, ఆదిత్య, ఇప్పుడు నువ్వు ఇక్కడే భోజనం చేసి ఆ తరువాత బయలుదేరు అని ఆవిడ అనడంతో ఆదిత్యకి ఆవిడతో వాదించే ఓపిక మాత్రం లేక అతడు నేరుగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఆవిడ భోజనం వడ్డిస్తూనే ఆదిత్యతో, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆదిత్య, ఇలా నువ్వు చెడు తిరుగుళ్ళు తిరగడం మానేయ్ అని. అయినా నువ్వెందుకు అసలు నా మాట ఎంత మాత్రం వినడం లేదు అని ఆవిడ ఆదిత్యని అడుగుతూ ఉంటే ఆదిత్య మాత్రం ఆవిడ మాటలని అతడు మాత్రం పట్టించుకోకుండా నేరుగా అయినంత త్వరగా అతడి భోజనాన్ని అతడు త్వరగా ఫినిష్ చేసి అక్కడి నుంచి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆదిత్యని ఆఫీస్లో అక్కడ పనిచేసే వాళ్ళందరూ చూడగానే అందరూ కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. ఆదిత్య ఎప్పుడు పార్టీ ఇంకా పబ్స్, అలాగే రోజుకొక అమ్మాయితో అని అతడు తిరిగినా సరే వర్క్లో మాత్రం అతడు చాలా సిన్సియర్గా ఉంటాడు. అలాగే అక్కడ సిన్సియర్గా ఉండే వాళ్ళకి మాత్రమే అతడు వర్క్ని కూడా ఇస్తాడు అని అక్కడున్న పనిచేసే వాళ్ళకి కూడా బాగానే ఆదిత్య గురించి తెలిసి ఉండడంతో, ఇంకా వాళ్ళకి ఆదిత్య కోపాన్ని కూడా వాళ్ళు బాగానే చూసి ఉండడంతో వాళ్ళ పనిలో అందరూ ఎంతో బిజీగా ఉంటారు. అక్కడ ఒక్కరిని ఎంత మాత్రం ఎవరు కూడా పట్టించుకోరు. అలా ఎవరైనా మాటలు చెప్పుకుంటూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ అక్కడ ఎవరైనా టైంపాస్ లేక టైం వేస్ట్ చేస్తే వాళ్ళని మరుక్షణమే ఆదిత్య ఆ కంపెనీలో నుంచి తీసేస్తాడు. అది కూడా వాళ్ళకి బాగానే తెలిసి ఉండడంతో ఆదిత్య ఇచ్చినట్లు శాలరీ కూడా వేరే చోట వాళ్ళకి దొరకదు అని వాళ్ళు కూడా ఆదిత్య వాళ్ళని ఎంత టార్చర్ పెట్టినా వాళ్ళు కూడా సహించుకుంటూనే అక్కడ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఆదిత్య అలా ఆఫీస్ లోపలికి
రాగానే అక్కడున్న పనిచేసే వాళ్ళందరినీ అతడు ఒక కంట కనిపెట్టుకుంటూ తన క్యాబిన్ లోపలికి నేరుగా వెళ్ళిపోతాడు ఆదిత్య. ఆ రోజు అతడు చెయ్యవలసిన మీటింగ్స్ ఇంకా వర్క్ని తన పిఏ వచ్చి అతనితో పూర్తిగా చెప్పి వెళ్ళిన తరువాత ఆదిత్య అతడి వర్క్ని చెయ్యాలని స్టార్ట్ చేస్తాడు. కానీ ఎందుకో అతడికి ఆ రోజు ఏ మాత్రం వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఎంత మాత్రం అతడికి లేకపోవడంతో అతడు నేరుగా అతడి కార్ని తీసుకుని నేరుగా సాక్షి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు ఆదిత్య. అతడు అలా ఆస్పత్రికి వెళ్ళగానే అక్కడే ఉన్న నిధి ఆదిత్యను చూస్తూ ఒక్క క్షణం షాక్లో ఉండిపోతుంది. అలాగే ఆదిత్యను చూస్తూ, ఆదిత్య ఏం జరిగింది, మళ్ళీ ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అని నిధి అతడితో నార్మల్గా అడుగుతుంది. అప్పుడు ఆదిత్య ఆమెతో అసలు ఏం మాట్లాడకుండా నేరుగా సాక్షి ఉన్న క్యాబిన్ లోపలికి అతడు వెళ్తాడు. సాక్షి అక్కడ పడుకొని ఉంటుంది. ఆమెకు కనీసం ప్రజ్ఞ కూడా ఏ మాత్రం ఉండదు. అప్పుడు ఆదిత్య అక్కడే ఉన్న చైర్ని అతడు లాక్కుని ఆ చైర్ పైన కూర్చుంటూ నిద్రపోతూ ఉన్న సాక్షిని అతడు చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు దాన్ని చూసిన నిధి అసలు వీడికేమైంది అని ఆమె ఆలోచిస్తూ, ఆదిత్య ఏమైంది నీకు, ఎందుకు ఈరోజు నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు కొత్తగా ఇంకా వింతగా అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య ఎందుకో నాకు ఇది బాగా నచ్చేసింది, దీన్ని ఇంకా వదలాలి అని నాకు ఏ మాత్రం అనిపించడం లేదు, ఎందుకో ఇది నాకు మాత్రమే సొంతం అని నాకు అనిపిస్తూ ఉంది అని ఆదిత్య నిధితో అంటాడు. అప్పుడు ఆ మాటలని విన్న నిధి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆదిత్య ఏదైనా ఇది నాకే సొంతం అని అతడు ఒక్కసారి అనుకున్నాడు అంటే అతడు ఎంతకైనా వెళ్తాడు. దాన్ని పొందడాని కోసం అతడు ఎంతకైనా దిగజారుతాడు అని నిధికి బాగానే తెలుసు. అందుకే ఇప్పుడు నిధి ఆదిత్యతో మాట్లాడుతూ, పాపం రా ఆ అమ్మాయి, నువ్వు అలా ఎంత మాత్రం చెయ్యకూడదు ఆదిత్య, ఇప్పటికే నీ వల్ల ఆ అమ్మాయి అనుక్షణం నరకం చూస్తూ ఉంది. అయినా సరే నువ్వు ఇంకా ఆ అమ్మాయిని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి కూడా నాలాగా ఒక ఇంటి ఆడపిల్ల, నువ్వు దాన్ని ఎలా ఎందుకు మర్చిపోతూ ఉన్నావు అని నిధి ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటే ఆదిత్య మాత్రం నిధి మాటలని పట్టించుకోకుండా సాక్షిని చూస్తూ ఉండిపోతాడు. అక్క, అవన్నీ నాకు ఏ మాత్రం తెలియదు, నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నాకు కావాలి, దీన్ని నేను ఇప్పుడే వదలాలి అని నేను ఎంత మాత్రం అనుకోవడం లేదు, దీన్ని చూసే కొద్దీ నాకు చూడాలి అని నాకు ఎందుకో అనిపిస్తూ ఉంది, అసలెందుకో అది నాకు కూడా తెలియడం లేదు అని అంటాడు ఆదిత్య. అప్పుడు నిధి ఇంకా అతడితో ఎంత మాట్లాడినా అతడు ఇంకా ఆమె మాట ఏం మాత్రం వినడు అని ఆమెకు కూడా తెలిసి ఉండడంతో ఆమె సైలెంట్గానే ఉండిపోతుంది. అలాగే ఆదిత్యతో ఆమె ఇంకా కోలుకోవడానికి కనీసం 15 రోజులైనా టైం పడుతుంది, నీ వల్ల ఆమె ఎంత నరకం పడుతూ ఉందో నీకు కొంచెం అయినా ఐడియా ఉందా ఆదిత్య అని అంటుంది నిధి. అప్పుడు ఆదిత్య నిధిని చూస్తూ, అక్క, ఇప్పుడు నాకు ఇలా నువ్వు క్లాస్ పీకడం కొంచెం మానేస్తావా, నువ్వు ఇక్కడి నుంచి బయటకి వెళ్ళిపో, నేను కొంచెం సేపు దీన్ని ఒంటరిగా చూడాలి అని నేను అనుకుంటూ ఉన్నాను అని అంటాడు ఆదిత్య. అతడు అలా అనగానే అతడితో ఇంకా ఏం మాట్లాడినా కనీసం ప్రయోజనం కూడా ఏమాత్రం లేదు అని ఆమె అక్కడి నుంచి నేరుగా బయటకి వెళ్ళిపోతుంది నిధి. అతడు అక్కడే ఉన్న చైర్లో కూర్చుని సాక్షిని చూస్తూ ఉండిపోతాడు. అలాగే సాక్షితో తన మనసులో ఉన్న మాటలని అతడు పంచుకుంటూ ఉంటాడు.
ఆదిత్య, ఇంకా ఎన్ని రోజులని నువ్వు ఇలా బెడ్ పైన ఇలా పడుకుని ఉంటావు? నువ్వు అయినంత త్వరగా నార్మల్ అయిపోవాలి. అప్పుడే కదా నువ్వు నేను ఇద్దరం కలిసి బాగా అంటే బాగా ఎంజాయ్ చెయ్యగలం అని ఆదిత్య మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు అన్నీ సాక్షి వింటూనే ఉంటుంది. ఆ మాటలన్నీ వింటూ ఉన్న సాక్షికి తన మనసులోనే ఆదిత్యని ఆ క్షణమే చంపేయాలన్నంత కోపం కూడా ఆమెకు వస్తూ ఉంటుంది. అయినా సరే ఆమె నిస్సహాయతని ఆమె తలుచుకుని అలాగే ఆమె బాధపడుతూ ఉంటుంది. అలాగే ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కూడా కారిపోతూ ఉంటాయి. అప్పుడు ఆదిత్య ఒక సాడిస్టిక్ స్మైల్తో నవ్వుతూ ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటే వాటిని అతడి చేతులతో అతడు తుడుస్తూ, ఇక నుంచి నీ కళ్ళల్లో ఇవి ఏ మాత్రం రాకూడదు. అలా ఏమైనా ఒకవేళ నీ కళ్ళల్లో నుంచి ఇవి వస్తే అవి కూడా కేవలం నా కోసం మాత్రమే రావాలి. నా కోసం తప్ప నువ్వు వేరొకరి కోసం ఏ మాత్రం ఆలోచించకూడదు. అలాగే నువ్వు వేరొకరి గురించి ఇలా ఏ మాత్రం బాధకూడదు. నిన్ను బాధ పెట్టే అవకాశం కూడా నేను వేరొకరికి ఎంత మాత్రం ఇవ్వను. నేను మాత్రమే నిన్ను ఎప్పటికైనా బాధ పెట్టాలి. నా కోసం మాత్రమే నువ్వు ఏడవాలి తప్ప వేరొకరి గురించి నువ్వు ఎంత మాత్రం ఆలోచించకూడదు అని అతడు అంటూ ఉంటాడు. ఆమె అలాంటి స్థితిలో ఉన్న ఆమెతో అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్న ఆదిత్య పైన ఇంకా ఆదిత్య కంఠం పైన ఆమెకు ఎంతగానో అసహ్యం వేస్తూ ఉంటుంది. ఆదిత్యని అక్కడికక్కడే ఆ క్షణమే చంపేయాలన్నంత కోపం ఆమెది. అయినా సరే ఏం చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి ఆమెది. ఆదిత్య తన అసిస్టెంట్ జాన్కి కాల్ చేసి సాక్షి ఫోటోని ఒకటి జాన్కి మాత్రమే తన ఫోన్లో తీసి సెండ్ చేసిన తరువాత త్వరగా నాకు ఈ అమ్మాయి అన్ని డీటెయిల్స్ పూర్తిగా అయినంత త్వరగా కావాలి అని అంటాడు ఆదిత్య. అప్పుడు జాన్ కూడా ఓకే సార్, అయినంత త్వరగా మీకు ఈ అమ్మాయి డీటెయిల్స్ని నేను ఇస్తాను అని అతడు కూడా ఏం మాట్లాడకుండా అతడి కాల్ని కట్ చేస్తాడు. ఆదిత్య నేరుగా నిధి క్యాబిన్ లోపలికి వెళ్తాడు. అప్పటికే నిధి ఆమె తలని పట్టుకుని కూర్చొని ఉంటుంది. ఆదిత్య వల్ల ఇక ముందు సాక్షి జీవితం ఏమైపోతుందో అని. అతడు నేరుగా అలా ఆమె క్యాబిన్ లోపలికి వెళ్ళిన తరువాత అతడు నిధిని చూస్తూ ఒక సాడిస్టిక్ నవ్వుని నవ్వుతూ, నిధి, నువ్వు ఏం చేస్తావో నాకు ఎంత మాత్రం తెలియదు, కానీ అది అయినంత త్వరగా అది కోలుకోవాలి అని అంటాడు. అప్పుడు ఆదిత్యని చూస్తూ నిధి, చిచి, నీలాంటి వాడిని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. ఆదిత్యను చూస్తూ నిధి అంటుంది. అప్పుడు ఆదిత్య ఓ నవ్వు నవ్వుతూ, అది నాకు అనవసరం. నువ్వు నా గురించి ఏమైనా అనుకో, కానీ అది నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అది నాకు కానే కావాలి. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఏమాత్రం వదులుకోను. ఒక్కసారి నేను నాది అని అనుకుంటే నేను ఎలాంటి ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళగలను అని నీకు కూడా బాగానే తెలుసు. అందుకే నీకు నేను ఇప్పుడే చెప్తూ ఉన్నాను, అది నాది మాత్రమే. దాన్ని కనీసం నా పర్మిషన్ లేకుండా వేరొకరు ఎవరూ కూడా దాన్ని కలవడానికి నేను ఎంత మాత్రం కూడా ఒప్పుకోను. ఇప్పుడే నీకు చెబుతూ ఉన్నాను, నువ్వు కూడా సరిగ్గా గుర్తుకు ఉంచుకో. దాన్ని కనీసం ఎవరూ కూడా ఎంత మాత్రం కలవకూడదు. అలాగే దాన్ని నువ్వు మాత్రమే ట్రీట్ చెయ్యాలి. అలాగే అది అయినంత త్వరగా, చాలా త్వరగా కోలుకోవాలి అని అంటాడు ఆదిత్య ఆ మాటలు విని ఆ మాటలకి ఇంకా ఆదిత్యలో ఉన్న ఫ్రస్ట్రేషన్ని చూసిన తరువాత అతడితో ఆమె ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే సైలెంట్గా ఆమె ఉండిపోతుంది నిధి. అప్పుడు నిధితో నేను మళ్ళీ వస్తాను అంటూ అతడు నేరుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. నిధి మాత్రమే సాక్షికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది.
ఆ ట్రీట్మెంట్ వల్ల సాక్షి కూడా బాగానే రోజు రోజుకు రికవర్ అవుతూ ఉంటుంది సాక్షి. ఆదిత్య కొంచెం ఆఫీస్ వర్క్లో అతడు కొంచెం బిజీ ఉండడం వలన హాస్పిటల్కి ఏమాత్రం రాలేకపోతాడు. కానీ ప్రతి క్షణం హాస్పిటల్లో ఏం జరుగుతుందా అని అతడు అనుక్షణం కనుక్కుంటూనే ఉన్నాడు. సాక్షి నార్మల్గా స్పీడ్గా ఇంకా రికవర్ అవుతూ ఉంది అని అతడికి తెలిసిన తరువాత అతడి పెదవుల్లో ఒక సాడిస్టిక్ స్మైల్ వస్తుంది. ఒక 10 రోజుల తరువాత ఆదిత్య హాస్పిటల్కి వెళ్తాడు. అప్పుడే సాక్షి లేచి కూర్చొని ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఆమె జీవితాన్ని దేవుడు ఇలా అనుక్షణం పరీక్షిస్తూనే ఉన్నాడు అని. అలాగే ఆమె తన జీవితాన్ని తలుచుకుని ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కూడా ఆమెకు తెలియకుండానే కారిపోతూ ఉంటాయి. ఆదిత్య అక్కడే డోర్లో నిలబడి సాక్షిని చూస్తూ ఉంటాడు. కానీ సాక్షి ఆదిత్యని ఆమె ఏమాత్రం గమనించదు. సాక్షికి ఎవరో ఆమెను గమనిస్తూ ఉన్నారు అని ఆమె డోర్ వైపు తిరిగి చూస్తుంది. ఆమె అలా తిరిగి చూసిన తరువాత అక్కడున్న ఆదిత్యని ఆమె చూడగానే ఒక్క క్షణం ఆమె భయంతో వణికిపోతూ ఉంటుంది. ఆ క్షణం ఆమె కళ్ళల్లో ఉన్న భయాన్ని అతడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ నేరుగా అతడు సాక్షి దగ్గరికి అడుగులు వేస్తూ ఉంటాడు. కానీ సాక్షి మాత్రం అతడు అలా అడుగులు వేస్తూ ఉంటే క్షణానికి ఆమెకు భయం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఉందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా లాంగ్గా ఇవ్వాలని అనుకున్నాను, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇవ్వలేకపోతున్నాను. స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.